హాయ్! ఈరోజు మనం కీమా కర్రీని చేసుకుందాము. ఫస్ట్ అయితే 250 గ్రామ్స్ కీమాని తీసుకుని దాన్ని వాటర్‌లో బాయిల్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బాండ్లీ తీసుకుని అందులోనికి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 లవంగం, ఒక చిన్న చెక్క ముక్కని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న కీమాని ఇందులోనికి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం పసుపు, కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక 1 ½ స్పూన్ కారాన్ని వేసేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆ 1 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే మనం బాయిల్ చేసుకున్న కీమా వాటర్ ఉంటుంది కదా, దాన్ని వేసేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం అందులోనికి ఒక టమాటాను కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఆల్మోస్ట్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవడమే. థ్యాంక్ యూ.